హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సమ్మర్ వచ్చేసింది కదా! సో, ఒక 1 వీక్ జాలీగా ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసేసుకున్నాను. అది ఎక్కడికి అనుకుంటున్నారా? ఏం లేదండి, జస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికే వచ్చేసాను. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఏ ఆడపిల్లైనా పుట్టింటికి వచ్చింది అంటే తను ఒక క్వీన్, ప్రిన్సెస్ లాగా ఫీల్ అయిపోతది కదా! సో, ప్రెజెంట్ ఇప్పుడు నేను అదే హ్యాపీనెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడొచ్చినా అమ్మ నుంచి ఒకే డైలాగ్ వస్తది. "మీరేం పని చేయక్కర్లేదులే గానమ్మా, మీ పిల్లల్ని మీరు చూసుకోండి. చాలు, నాకు ఇంకేం వద్దు" అని చెప్తది. బట్ అదే ఒక పెద్ద టాస్క్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే. ఇప్పుడు మేము రెంటెడ్ హౌసెస్‌లో మేము సెపరేట్‌గా ఉంటున్నాం కాబట్టి డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని ఇంట్లోనే ఉంటాం పిల్లలతోటి. ఏవో కొన్ని టాయ్స్ ఇచ్చాము అంటే వాళ్ళు అక్కడక్కడే ఆడుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఎప్పుడైనా మనం అమ్మ వాళ్ళ ఇంటికి లేకపోతే రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాము అంటే పిల్లలసలు మన మాట అస్సలు వినరు. ఇంకా మా ఇంటి విషయానికొస్తే అన్ని వైపులా డోర్స్ ఉంటాయి. సో, ఏ డోర్‌లో నుంచి ఎటువైపు నుంచి బయటకొచ్చేస్తారో కూడా తెలీదు. డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకొని ఉండలేం కదా! సో, అందుకే మాకు పిల్లల్ని చూసుకోవడమే ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తది. అండ్ నెక్స్ట్ ఇంకా నా డే అనేది ఎర్లీ మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని అలా కూర్చుండి మా మమ్మీ అలా టీ తీసుకొనొస్తది. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత నో డైట్ లేకపోతే హెల్త్ గురించి ఏం లేదు. మా మమ్మీ ఏం పెడితే అది తినేసి కమ్మగా కూర్చునున్నాను. అండ్ నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే టీ, అండ్ తర్వాత పిల్లలకి టిఫిన్ రెడీ చేసేసి ఇచ్చేసింది. ఇంక అక్కడే కూర్చొని పిల్లలకి టిఫిన్ పెట్టేసి అండ్ నేను కూడా తినేసి అప్పుడు లేచాను అక్కడి నుంచి. అండ్ నెక్స్ట్ ఇవాళ మా మమ్మీ మా కోసం చికెన్ బిర్యానీ చేస్తుంది. అండ్ చికెన్ బిర్యానీలోకి ఎక్కువ స్పైసెస్, పౌడర్స్ ఇవేమి యూజ్ చేయదు. చాలా సింపుల్‌గా చేస్తది. సో, మీకు గూడా షేర్ చేస్తున్నాను. ఒకసారి చూసేసేయండి మా మమ్మీ ఏ స్టైల్‌లో చికెన్ బిర్యానీ చేసిందో. సో, జస్ట్ సింపుల్‌గా చికెన్ లెగ్ పీసెస్ లాగా తెప్పించింది కొంచెం పెద్ద సైజులో. అండ్ నితుగడు కూడా లెగ్ పీసెస్ కావాలి, లెగ్ పీసెస్ కావాలి అని అడుగుతున్నాడు. సో, వాటిల్ని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా అండ్ కొంచెం కర్డ్ మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంది. అండ్ ఇంకొక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకుంది. సో, బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసేటప్పుడు నేను లక్కీ ఎక్కడుందో చూడడానికి వెళ్ళాను. సో, అందువల్ల క్లిప్ మిస్ అయింది. అండ్ నెక్స్ట్ ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం రెడీ చేసుకున్న వెజిటబుల్స్ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మా మమ్మీ ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే యాడ్ చేస్తుందండి. నేనైతే గరం మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేస్తాను. బట్ మా మమ్మీ ఆ స్పైసెస్ ఏమీ యూజ్ చేయదు. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కావాల్సిన వాటర్ మిక్స్ చేసుకుంది. అండ్ ఇవాళ నేను దమ్ బిర్యానీ అని చెప్పాను కదా! సో, దానికోసం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్‌ని ఇంకొక పాన్‌లో ఒకసారి ఫ్రై చేసుకుంటుంది. నార్మల్‌గా మనమైతే ముందు రైస్ కుక్ చేసేసి ఇంకొక పాన్‌లో కింద చికెన్ పీసెస్ పెట్టి పైన రైస్ వేసి దమ్ చేస్తాము. బట్ మా మమ్మీ అలా చేయదు. ముందుగా రెడీ చేసుకున్న వాటర్‌లోకి రైస్ యాడ్ చేసేసి డైరెక్ట్‌గా రైస్ కుక్కర్‌లో పెట్టేసింది. ఈ రైస్ కుక్కర్‌లో పెట్టిన రైస్ ఒక 50% కుక్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా! అది కర్రీతో సహా అందులోకి యాడ్ చేసేసుకుంది. తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని మిగిలిన 50% కుక్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతదండి. అండ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బావుందండి. చాలా సింపుల్‌గా చేసిన టేస్ట్ వైస్ చాలా బావుంది. సాఫ్ట్‌గా అంటే ఓవర్ స్పైసీగా లేకుండా ఉంది. నార్మల్‌గా మనం ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకొని, ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేటప్పుడు కంటే కూడా ఇలా మన కోసం ఎవరైనా ప్రేమగా చేసిస్తే ఆ టేస్ట్, ఫీల్ వేరుగా ఉంటుంది కదా! అండ్ నెక్స్ట్ ఇంకా నిత్వికాకి కొంచెం ఫుడ్ అది పెట్టి ఇచ్చేసాను. తనైతే వెయిటింగ్ అనమాట లెగ్ పీస్ బిర్యానీ కోసం అని చెప్పి. అండ్ ఇంకా నేను పెట్టుకుంటుంటే వద్దులేలే నేను పెట్టిస్తాను అని చెప్పి మళ్ళీ మా మమ్మీనే నాకు పెట్టిచ్చింది. ఇంక అక్కడికి వెళ్తే చాలు ఫుడ్ కూడా మా మమ్మీనే పెట్టిస్తది నాకు. సో, ఇంకా నిత్విక, నేను ఇద్దరం కలిసి తినేసాము. లక్కీ గాడు పడుకున్నాడు కాబట్టి లేచిన తర్వాత లక్కీ గాడికి గూడా ఫుడ్ పెట్టేసాను. అండ్ ఇంకా తను ఫుడ్ తిన్న దగ్గర నుంచి ఫుల్ గోల గోల చేస్తది. తను పడుకున్నప్పుడు ఇల్లెంత ప్రశాంతంగా ఉంటుందో అండ్ లేచిన తర్వాత అంత గందరగోళం చేస్తది. ఒక్కచోట అసలు కూర్చోదు. స్టెప్స్ పైకి వెళ్ళిపోతది. అండ్ తులసి కోటలో మట్టంతా తీసి కింద పడేస్తది. ఆకులన్నీ పీకేస్తది. గందరగోళం చేసేస్తది కాసేపట్లో. అండ్ చెన్నైలో కూడా చేస్తది గానీ ఎక్కువ స్పేస్ ఉండదు కాబట్టి ఇంకా ఆ కొంచెం స్పేస్‌లోనే చేస్తది. అండ్ తర్వాత నేను సెటరేట్ చేసేసుకుంటాను. బట్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైతే కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటది కాబట్టి చాలా కష్టమనమాట దాన్ని హోల్డ్ చేసి అట్టు పెట్టడం. అండ్ లక్కీ కొంచెం అల్లరి చేస్తది అన్న మాటే గానీ, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే చాలా పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా అనిపిస్తది నాకు. నాకు తెలిసి ఇంకా ఎవరైనా అలానే ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. మీరెలా ఫీల్ అవుతారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.